నమస్తే అండి అందరికీ. ధనలక్ష్మి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు పప్పు, పొనగంటి ఆకు ఎలా వండాలో మీకు చూపిస్తానండి. ఈరోజు కందిపప్పుతో వండుతున్నానండి. మరి ఎలా వండానో చూసేద్దామా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాము. కందిపప్పుని శుభ్రంగా కడగండి. నేను పావు కిలో తీసుకున్నాను. బాగా కడిగిన తర్వాత ఇందులోని నీళ్లు వేయండి. ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే 3 గ్లాసులు నీళ్లు వేయండి. 3 టమాటాలు, పచ్చిమిర్చి ఒక 6, ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేయండి. పొనగంటి ఆకు 2 పిడికిలు వేసానండి. పొనగంటి ఆకు వేసిన తర్వాత నీళ్ళు వేయండి. తర్వాత రుచికి సరిపడే ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, చిన్న చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్లు రానివ్వండి. ఆవిరంతా బయటికి పోయిన తర్వాత చూసారా, పప్పు అనేది ఇలా ఉడకాలి. మరి బాగా మెత్తగా ఉడకనివ్వకండి. ఇలా ఉడికిన తర్వాత మెదుపుకోవాలి. బాగా మెత్తగా అయిపోతే ఏ ఆకుకూర పప్పు కూడా అంత బాగోదండి. ఇలా ఉడికిన తర్వాత ఇలా మెదిపి పక్కన ఉంచండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెడతాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టీ స్పూన్లు నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయండి. వెల్లుల్లిని చెదగొట్టి వేయండి, లేదంటే తుల్లిపోతాయి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు, ఎండుమిర్చి వేయండి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ఉడికించి ఉంచాం కదండి పప్పు, పొనగంటి ఆకుకూర, అందులో వేసి కలిపేసుకోండి. అంతే అండి, పప్పు, పొనగంటి ఆకుకూర రెడీ అయిపోయింది. ఇది రైస్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో